విజయవాడ భవానీపురం ప్రాంతంలో 42 ఫ్లాట్ల కూల్చివేతకు గురైన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న జగన్ను కలిసిన బాధితులు తమ ఇళ్లను కూల్చివేయడం వల్ల రోడ్డును పడ్డామని తమ గోడును వెలబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, అండగా నిలబడాలని జగన్ను వేడుకుంటూ వినతి పత్రం అందజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా నివాసముంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా హైడ్రా తరహాలో కూల్చివేతకు పాల్పడుతుందని, అక్రమంగా తమను వెళ్లగొడుతున్నారని బాధితులు వాపోయారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మాది ఈరోజు 3వ రోజు కొనసాగుతుందండి. మా ఇల్లు కూల్చివేసి ఈరోజు 3వ రోజు. మేము నడి రోడ్డు మీదే ఉన్నాం కానీ ఏ కార్యకర్త స్పందించట్లేదండి. ఈ ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున ఎవరు మాకు న్యాయం చేయడానికి ఇప్పటివరకు అయితే రాలేదండి. అందుకని చెప్పి మేము జగన్ గారిని కలవడానికి వచ్చాము. జగన్ గారిని కలిసి మా బాధను విన్నవించుకున్నాము. ఆయన ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇక్కడ వరకు వచ్చామండి. మా ఇల్లులు కూల్చి అన్యాయంగా మాకు భవానీపురం జోజీనగర్ 42 ఫ్లాట్స్ అండి. మాకు స్టే ఆర్డర్ డిసెంబర్ 31 వరకు ఉన్నా కానీ అన్యాయంగా శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వచ్చి మా బిల్డింగ్ని కూల్చివేశారండి. అందుకని చెప్పి మేము ఆల్రెడీ ప్రభుత్వం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారికి అందరికీ చెప్పినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. మేము 4 నెలల కిందటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు అప్పుడు పట్టించుకుంటే ఈరోజు మేము రోడ్డు మీద ఉండేవాళ్ళం కాదు సార్. కాబట్టి అందుకని జనగారిని కలిసి అతనైనా న్యాయం చేస్తారని ఇక్కడ వరకు చూస్తామన్నారు, పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ భూమి కాదు సార్, మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. మేము ప్లాన్ తెచ్చుకొని గవర్నమెంట్ ప్లాన్ ఇస్తేనే మేము హౌసెస్ కట్టుకున్నామండి. అక్కడ ఇది ప్రభుత్వ భూమి అయితే కాదు, అన్ని పక్కాగా మా పేర్ల మీద ఉన్నాయి. అది కావాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.